సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం సూసైడ్. ఇప్పుడు జనాలు అనుసరిస్తున్న పద్ధతి ఇది. కాకపోతే ఇందులో కూడా ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఇంతకు ముందు ఒక్కరే సూసైడ్ చేసుకునేవారు, కానీ ఇప్పుడు దానితో పాటు ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఆత్మహత్యలు చేసుకోవడం తరచూ మనం చూస్తున్నాం. తాను చనిపోతే తన కుటుంబం ఏమైపోతుందో అన్న భయమో లేక మరేదైనానో పసిపిల్లలను చంపి వాళ్ళు చనిపోతున్నారు. తాజాగా నలుగురికి ప్రాణం పోసే ఓ డాక్టరే తన కుటుంబాన్ని చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అందరికీ వైద్యం చేసే డాక్టర్ తన కూతురికి వచ్చిన వ్యాధి వల్ల ఆవేదనకు లోనయ్యారు. చివరకు 3 ఏళ్ల చిన్నారితో పాటుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడికక్కడే భార్య పాప మరణించగా చికిత్స పొందుతూ భర్త కూడా చనిపోయాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో సంచలనంగా మారింది. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన గోపి శంకర కుమారి 5 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భోపాల్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో గోపి డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య శంకర కుమారి అదే ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 3 ఏళ్ల చిన్నారి ఉంది. నిన్న రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చిన ఈ కుటుంబం దినేష్ గ్రాండ్ లాడ్జీలోని రూమ్ లో 3 ఏళ్ల కూతురుతో సహా భార్య భర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గది నుంచి ఫ్యామిలీ బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జీ సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూశారు. ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గదిని నిశితంగా పరిశీలించారు. అక్కడికక్కడే తల్లి శంకర కుమారి 3 ఏళ్ల చిన్నారి మృతి చెందగా భర్త గోపి చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గోపి ఫ్యామిలీ ఆత్మహత్యకు పాప అనారోగ్యమే కారణమని సమాచారం. పుట్టుకతోనే పాపకు డౌన్ సిండ్రోమ్ సమస్య ఉండడంతో భార్యాభర్తలు మనస్తాపానికి లోనై నిన్న లాడ్జిలో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఆత్మహత్యకు ముందు తన వాట్సాప్ లో గోపి ఓ స్టేటస్ పెట్టుకున్నారు.